నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ సోషల్ స్టడీస్లోని 8వ పాఠం రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు లెసన్ నుండి మొత్తం లెసన్ కంప్లీట్ అయ్యేలా బిట్స్ రూపంలో ప్రాక్టీస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా బిట్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్, మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్ అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, సముద్రగుప్తుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ బిట్, చంద్రగుప్త మౌర్యునికి గురువు ఎవరు? ఆప్షన్స్ ఆర్యభట్ట, కాళిదాసు, చాణక్యుడు, నాగార్జునుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చాణక్యుడు. చంద్రగుప్త మౌర్యుని గురువు చాణక్యుడు. నెక్స్ట్ బిట్, మౌర్యుల రాజధాని ఏది? ఆప్షన్స్ కాంచి, ఉజ్జయిని, పాటలీపుత్రం, అమరావతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పాటలీపుత్రం. మౌర్యుల యొక్క రాజధాని పాటలీపుత్రం. నెక్స్ట్ బిట్, అశోకుని తండ్రి ఎవరు? ఆప్షన్స్ చంద్రగుప్తుడు, బిందుసారుడు, హర్షుడు, స్కందగుప్తుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బిందుసారుడు. అశోకుని తండ్రి బిందుసారుడు. నెక్స్ట్ బిట్, అశోకుడు ఏ యుద్ధం తర్వాత మార్పు చెందాడు? ఆప్షన్స్ తరైన్ యుద్ధం, పానిపట్ యుద్ధం, కళింగ యుద్ధం, ప్లాసీ యుద్ధం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కళింగ యుద్ధం. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత మార్పు చెందాడు, అంటే ఇంకా యుద్ధాలు చేయకూడదు అని అనుకున్నాడు అనమాట. నెక్స్ట్ బిట్, అశోకుడు స్వీకరించిన మతం ఏది? ఆప్షన్స్ జైన మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, క్రైస్తవ మతం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బౌద్ధ మతం. అశోకుడు స్వీకరించిన మతం బౌద్ధ మతం. నెక్స్ట్ బిట్, అశోకుడు ప్రచారం చేసిన సిద్ధాంతం ఏది? ఆప్షన్స్ ధర్మం, దమ్మం, వేదం, యోగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దమ్మం. అశోకుడు ప్రచారం చేసిన సిద్ధాంతం దమ్మ సిద్ధాంతం. నెక్స్ట్ బిట్, దమ్మం అనే పదం ఏ భాషకు చెందినది? ఆప్షన్స్ తెలుగు భాష, తమిళం భాష, ప్రాకృతం భాష, హిందీ భాష. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రాకృతం భాష. దమ్మం అనే పదము ప్రాకృతం భాషకు చెందినది. నెక్స్ట్ బిట్, అశోకుని శాసనాలు ప్రధానంగా దేనిపై చెక్కబడ్డాయి? ఆప్షన్స్ కాగితంపై, శిలలు, స్తంభాలపై, వస్త్రాలపై, చెక్కపై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శిలలు, స్తంభాలపై. అశోకుని శాసనాలు దేనిపై చెక్కబడ్డాయి అంటే శిలలు మరియు స్తంభాలపై చెక్కబడ్డాయి. నెక్స్ట్ బిట్, కళింగ యుద్ధ శాసనము ఏ శిలా శాసనంలో ఉంది? ఆప్షన్స్ 5వ, 8వ, 13వ, 15వ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 13వ. కళింగ యుద్ధ శాసనము ఏ శిలా శాసనంలో ఉంది అంటే 13వ శిలా శాసనంలో ఉంది. నెక్స్ట్ బిట్, ధమ్మం ప్రకారం జంతువుల పట్ల ఎలా ఉండాలి? ఆప్షన్స్ క్రూరంగా, దయగా, నిర్లక్ష్యంగా, కఠినంగా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దయగా ఉండాలి. ధమ్మం ప్రకారం జంతువుల పట్ల దయగా ఉండాలి. నెక్స్ట్ బిట్, ధమ్మం ప్రకారం తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి? ఆప్షన్స్ అవిధేయత, విధేయత, నిర్లక్ష్యం, వ్యతిరేకత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విధేయత. నెక్స్ట్ బిట్, ధమ్మం ప్రకారం పేదల పట్ల ఎలా ఉండాలి? ఆప్షన్స్ దయగా, కఠినంగా, శత్రుత్వంగా, నిర్లక్ష్యంగా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దయగా. ధమ్మం ప్రకారము పేదల పట్ల ఎలా ఉండాలి అంటే దయగా ఉండాలి. నెక్స్ట్ బిట్, ధమ్మం ప్రకారం ఇతర మతాలను ఎలా స్వీకరించాలి? ఆప్షన్స్ విమర్శించాలి, గౌరవించాలి, నిషేధించాలి, వ్యతిరేకించాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గౌరవించాలి. ఇతర మతాలను కూడా మనము గౌరవించాలి. నెక్స్ట్ బిట్, అశోకుడు రహదారుల వెంట ఏమి నాటించాడు? ఆప్షన్స్ గడ్డి, చెట్లు, పూలు, వెదరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చెట్లు నాటించారు. నెక్స్ట్ బిట్, అశోకుడు ప్రజల కోసం ఏమి తవ్వించాడు? ఆప్షన్స్ కాలువలు, బావులు, గనులు, చెరువులు. అశోకుడు ప్రజల కోసం ఏమి తవ్వించాడు? ఆప్షన్ బి బావులు తవ్వించాడు. నెక్స్ట్ బిట్, అశోకుడు స్థాపించినవి ఏమిటి? ఆప్షన్స్ కోటలు, ఆసుపత్రులు, రాజభవనాలు, విశ్వవిద్యాలయాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆసుపత్రులు. నెక్స్ట్ బిట్, అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం ఎందుకు బలహీనపడింది? ఆప్షన్స్ కరువు వల్ల, వరదల వల్ల, బలహీన వారసుల వల్ల, వ్యాధుల వల్ల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బలహీన వారసుల వల్ల. నెక్స్ట్ బిట్, భారత జాతీయ చిహ్నం ఏది? ఆప్షన్స్ నెమలి, పద్మం, సారనాథ్ సింహస్తంభం,
పులి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సారనాథ్ సింహస్తంభం. నెక్స్ట్ బిట్, జాతీయ చిహ్నం ఎప్పుడు స్వీకరించారు? ఆప్షన్స్ 1947 ఆగస్టు 15, 1950 జనవరి 26, 1949 నవంబర్ 26, 1952 జనవరి 26. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1950 జనవరి 26. నెక్స్ట్ బిట్, సత్యమేవ జయతే ఏ ఉపనిషత్తు నుంచి వచ్చింది? ఆప్షన్స్ కఠోరోపనిషత్తు, ఈశావాస, ముండకోపనిషత్తు, ఛాందోగ్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ముండకోపనిషత్తు. నెక్స్ట్ బిట్, గుప్తుల కాలాన్ని ఏమంటారు? ఆప్షన్స్ రాతియుగం, చీకటి యుగం, స్వర్ణయుగం, ఇనుపయుగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్వర్ణయుగం. గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. నెక్స్ట్ బిట్, గుప్త వంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్ చంద్రగుప్తుడు, 1వ చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, అశోకుడు, స్కందగుప్తుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చంద్రగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు. నెక్స్ట్ బిట్, భారత నెపోలియన్గా ప్రసిద్ధి చెందినవాడు ఎవరు? ఆప్షన్స్ చంద్రగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సముద్రగుప్తుడు. నెక్స్ట్ బిట్, విక్రమాదిత్య అనే బిరుదు కలిగిన వాడు ఎవరు? ఆప్షన్స్ చంద్రగుప్త 2, సముద్రగుప్తుడు, అశోకుడు, స్కందగుప్తుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చంద్రగుప్త 2. నెక్స్ట్ బిట్, గుప్తుల కాలంలోని ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ కాళిదాసు, ఆర్యభట్ట, చాణక్యుడు, నాగార్జునుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్యభట్ట. గుప్తుల కాలం నాటి ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట. నెక్స్ట్ బిట్, గుప్తుల కాలంలోని ప్రసిద్ధ కవి ఎవరు? ఆప్షన్స్ నన్నయ్య, తిక్కన్న, కాళిదాసు, పోతన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాళిదాసు. గుప్తుల కాలంలో ప్రసిద్ధ కవి ఎవరు అంటే కాళిదాసు. నెక్స్ట్ బిట్, ఢిల్లీ ఇనుప స్తంభము ఏ కాలానికి చెందినది? ఆప్షన్స్ మౌర్యుల కాలానికి, గుప్తుల కాలానికి, పల్లవుల కాలానికి, చాణక్యుల కాలానికి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుప్తుల కాలానికి. నెక్స్ట్ బిట్, శాతవాహనుల ప్రసిద్ధి రాజు ఎవరు? ఆప్షన్స్ అశోకుడు, గౌతమిపుత్ర శతకర్ణి, సముద్రగుప్తుడు, పులకేశి 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గౌతమిపుత్ర శతకర్ణి. నెక్స్ట్ బిట్, శాతవాహనుల రాజధాని ఏది? ఆప్షన్స్ కాంచి, ధాన్యకటకం, ఉజ్జయిని, పాటలీపుత్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ధాన్యకటకం. నెక్స్ట్ బిట్, ధాన్యకటకం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్స్ గంగా నది, నర్మదా నది, కృష్ణా నది, గోదావరి నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కృష్ణా నది. ధాన్యకటకం ఏ నది ఒడ్డున ఉంది అంటే కృష్ణా నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ బిట్, ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఆప్షన్స్ నాగార్జునకొండ, కాంచి, బాదామి, మధుర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నాగార్జునకొండ. ఇక్ష్వాకుల రాజధాని నాగార్జునకొండ. నెక్స్ట్ బిట్, పల్లవుల రాజధాని ఏది? ఆప్షన్స్ పాటలీపుత్రం, ఉజ్జయిని, కాంచీపురం, ధాన్యకటకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాంచీపురం. పల్లవుల రాజధాని కాంచీపురం. నెక్స్ట్ బిట్, మహాబలిపురం ఏ వంశంతో ప్రసిద్ధి చెందింది? ఆప్షన్స్ గుప్తులు, మౌర్యులు, పల్లవులు, శాతవాహనులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పల్లవులు. మహాబలిపురం ఏ వంశంతో ప్రసిద్ధి చెందింది అంటే పల్లవుల వంశంతో ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ బిట్, మహాబలిపురం రాతి దేవాలయాలను ప్రారంభించిన వాడు ఎవరు? ఆప్షన్స్ నరసింహవర్మ 1, మహేంద్రవర్మ 1, అశోకుడు, పులకేశి 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మహేంద్రవర్మ 1. నెక్స్ట్ బిట్, మహాబలిపురం దేవాలయాలను పూర్తి చేసిన వాడు ఎవరు? ఆప్షన్స్ అశోకుడు, మహేంద్రవర్మ 1, నరసింహవర్మ 1, స్కందగుప్తుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1వ నరసింహవర్మ. నెక్స్ట్ బిట్, చాళుక్యుల రాజధాని ఏది? ఆప్షన్స్ కాంచి, బాదామి, అమరావతి, నాగార్జునకొండ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బాదామి. చాళుక్యుల రాజధాని బాదామి. నెక్స్ట్ బిట్, చాళుక్యుల ప్రసిద్ధి రాజు ఎవరు? ఆప్షన్స్ అశోకుడు, గౌతమిపుత్ర శతకర్ణి, 2వ పులకేశి, సముద్రగుప్తుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2వ పులకేశి. చాళుక్యుల ప్రసిద్ధ రాజధాని ప్రసిద్ధ రాజు ఎవరు అంటే
రెండవ పులకేసి. నెక్స్ట్ బిట్ అశోక ధర్మచక్రం ప్రస్తుతము ఎక్కడ ఉంది? ఆప్షన్స్ జాతీయ జెండాలో, పార్లమెంట్లో, సుప్రీంకోర్టులో, రాష్ట్రపతి భవన్లో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జాతీయ జెండాలో. అశోక ధర్మచక్రం ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే జాతీయ జెండాలో ఉంది. నెక్స్ట్ బిట్ దమ్మం ప్రధానంగా దేనిని ప్రోత్సహించింది? ఆప్షన్స్ యుద్ధం, శాంతి, రాజ్య విస్తరణ, పన్నులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శాంతి. నెక్స్ట్ బిట్ మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో దేనిని పెంచింది? ఆప్షన్స్ విభజన, రాజకీయ ఐక్యత, యుద్ధాలు, తిరుగుబాటు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజకీయ ఐక్యత. నెక్స్ట్ బిట్ గుప్తుల కాలంలో అభివృద్ధి చెందినవి. ఆప్షన్స్ కళలు, సాహిత్యం, విజ్ఞానం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. గుప్తుల కాలంలో అభివృద్ధి చెందినవి కళలు, సాహిత్యం, విజ్ఞానం అన్నీ అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ బిట్ సామ్రాజ్యం అంటే ఏమిటి? ఆప్షన్స్ గ్రామం, చిన్న రాజ్యం, పెద్ద రాజ్యం, నగరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పెద్ద రాజ్యం. సామ్రాజ్యం అంటే పెద్ద రాజ్యం. నెక్స్ట్ బిట్ వంశము అంటే ఏమిటి? ఆప్షన్స్ సైన్యం, ఒకే కుటుంబ పాలకుల వరుస, మతం, గ్రామం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒకే కుటుంబ పాలకుల వరుస. నెక్స్ట్ బిట్ శాసనాలు అంటే ఏమిటి? ఆప్షన్స్ కథలు, పాటలు, రాతిపై చెక్కిన సందేశాలు, చిత్రాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాతిపై చెక్కిన సందేశాలు. శాసనం అంటే రాతిపై చెక్కిన సందేశాలు. నెక్స్ట్ బిట్ ఆర్యభట్ట ఏ రంగానికి చెందిన వాడు? ఆప్షన్స్ వైద్యం, ఖగోళ శాస్త్రం, సాహిత్యం, సంగీతం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఖగోళ శాస్త్రం. ఆర్యభట్ట ఏ రంగానికి చెందినవాడు అంటే ఖగోళ శాస్త్రానికి చెందినవాడు. నెక్స్ట్ బిట్ కాళిదాసు ఏ రంగానికి చెందినవాడు? ఆప్షన్స్ సాహిత్యం, గణితం, వైద్యం, శిల్పం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సాహిత్యం. కాళిదాసు ఏ రంగానికి చెందినవారు అంటే సాహిత్య రంగానికి చెందినవారు. నెక్స్ట్ బిట్ అశోకుని సింహస్తంభం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ కాంచి, సార్నాథ్, బాదామి, అమరావతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సార్నాథ్. అశోకుని సింహస్తంభం ఎక్కడ ఉంది అంటే సార్నాథ్లో ఉంది. నెక్స్ట్ బిట్ మౌర్య సామ్రాజ్యం తర్వాత ప్రసిద్ధి చెందిన వంశం ఏది? ఆప్షన్స్ గుప్తులు, పల్లవులు, చాళుక్యులు, ఇక్ష్వాకులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుప్తులు. మౌర్య సామ్రాజ్యం ప్రసిద్ధి చెందిన వంశం ఏది అంటే గుప్తుల వంశం. నెక్స్ట్ బిట్ ఈ పాఠంలో ప్రధానంగా నేర్చుకునేది ఆప్షన్స్ రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు, వాతావరణం, పటాలు, ప్రభుత్వం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.